గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే 10 గంటల ప్రాంతంలో షాప్ తెరిచారు. తెరిచిన వెంటనే ఈ దోపిడీ జరగడంతో వెంటనే పోలీసులు రావడం, ఆ తర్వాత ఈ దుండగుల కోసం వేటనైతే స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్ మీరు మన దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్. మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు? సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఎన్ని బైక్లపై వచ్చినట్టు ఏమైనా గుర్తించారు? మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. ఎక్కడి గ్యాంగ్ బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. కేబిహెచ్పిలో కూడా ఒక దోపిడీ జరిగింది. బంగారం దంపతులు దానికి ఉన్నట్టు అనిపించడం లేదు. బట్ వీ విల్ చెక్అప్. స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ దే ఓపెన్ ద సేఫ్. సో స్టోర్లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 people అక్కడ అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు. ఎవరైనా సిబ్బంది ఏం చెప్పారు? ఎన్ని గన్స్ యూజ్ చేస్తారు వాళ్ళు? దుండగులు ఎన్ని? మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటల్లో వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 వెపన్స్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒక్కడు కూడా వేసుకున్నారు. సార్ ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారు దుండగులను? సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. As per requirement, we have deployed all CCS SOT. కాదు 10:35 కి వచ్చారు. 10:45 కి ముంబైకి సంబంధించిన హైవే అన్నట్టు తెలుస్తుంది. బీదర్ మహారాష్ట్ర ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వి విల్ టెల్. గోల్డ్ సిల్వర్ ఎంత పోయింది మనకు తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. మీటింగ్ లో ఉన్నాం మేము. మీటింగ్ చెప్పుకుంటున్నాము. నిన్న డే సేల్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. డిస్కస్ చేసుకుంటూ మా సార్ వాళ్ళు ప్రతి రోజు బూస్టప్ ఇస్తారనమాట. ఆ విషయం మాట్లాడుకుంటున్నాము. ఆ మీటింగ్ అయిపోయి ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. ఎంతమంది వచ్చారు? 7 to 8 members వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి.
ఒక్కడే బయట తిరుగుతుంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలియదు, సడన్ గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. లోపలికి వచ్చేమన్నా అన్నారా? తిట్టిర్రు, కొట్టిర్రు. మేనేజర్ కోసం ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయి అనమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు అని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్ మా మేనేజర్ సార్కి. చేరుకున్నారు. దోపిడీ జరిగినటువంటి ఇప్పటికే ఈ అంశాన్ని 6 మంది వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వెళ్తున్నారు. పూర్తిగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయిన నేపథ్యంలో మన ఎడువైండు బాధితుడు పోలేదన్న పోవాలి. అందరికీ అవసరమే. ఒక్క నిమిషం సైడ్ ఇండియా సైడ్ ఇండి తీయలేదన్న తీయలేదు. సార్ ఒక్క నిమిషం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు